ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాపా ఆగు ఆగు పాపా. అక్షయ షాక్ కొడుతుంది, ఆగు. అక్షయ అయ్యో ఏమైంది? అయ్యో అవని మేడం అవని అవని ఏమైంది? అవని చెప్పవని. కరెంట్ షాక్ తగిలిందండి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావే? వైర్లను చూసుకోవాలి కదా. నేను ప్రమాదంలో ఉంటే నన్ను కాపాడిపోయారు. మేడంకి ఇలా అయ్యింది. నీ వల్ల అందరికీ నష్టాలే. ఏం జాతకమో ఏంటో. ఆ పిల్ల గురించి అంత రిస్క్ ఎందుకు తీసుకున్నావమ్మా? నేను ఫస్ట్ వెళ్ళి మందులు తీసుకొస్తాను. నీ అదృష్టం బాగుందమ్మా. ఇలాంటి వైర్లు తాగితే బతకరు. నువ్వు బతికి బయటపడ్డావు. అవునమ్మా, అమ్మవారే నిన్ను కాపాడారు. గతంలో ఇలా కరెంట్ షాక్ తగిలిన వారు నిలువున మంటల్లో కాలిపోయారు. నువ్వు ముక్కు పుడకని దొంగతనం చేయడమే కాకుండా ఇప్పుడు అవని చెయ్యి కూడా కాలేలా చేశావు. అక్షయని ఏమనకండి, ఇందులో అక్షయ్ తప్పేం లేదు. మా పొట్టేలిట్ వచ్చిందని శౌర్య చెప్పిందండి. అందుకే ఇలా వచ్చాను. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న మీ పొట్టేలు ఇక్కడికి ఎలా వస్తుంది? నా మీదకెందుకు నెట్టున్నా? ఎందుకు అబద్ధం చెప్తున్నా? నోర్మోయ్, ఎందుకు దబాయిస్తున్నా? అమ్మా, ఈరోజు మా అక్షయ్కి శుభదినంలా అనిపించటం లేదు. అందుకే పదే పదే నేలాపనిందలు పడుతున్నాయి. ఇది బాగుందే. మీ బంగారమే మంచిది కాదు. ఇప్పుడు అవని ప్రసాదం ఎలా చేస్తుంది? ఇంకెలా చేస్తుంది? కాలన చేయితోటి. ఇది ఊహించని ట్విస్ట్. అవనికి మొదటి నుంచి ప్రసాదం చేయడం ఇష్టం లేదు. అందుకే ప్లాన్డ్ గా ఇలా చేసుకుంది. పైకిలే. అవని, ఈ రకంగా నీ కోరిక తీరిందా? ఈ రకంగా తప్పించుకున్నావా అవని? తప్పు కదా అవని? దానిలో మీరు బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. మీ కుటుంబంలో ఏ సమస్యలున్నాయో తెలియదు, కానీ ఇంతకు ముందులా అందరూ కలిసిమెలిసి ఉన్నట్టుగా అనిపించడం లేదు. అవునమ్మా, వర్గపోరు నడుస్తున్నట్టు కనబడుతోంది. ప్రసాదం చేయాల్సిన సమయం దగ్గర పడింది. ఇప్పుడు ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. ఇదిగోండి, మనం అక్షయ్ని టార్గెట్ చేస్తే అవని వల్ల పడింది. అదృష్టం బాగుండి ఇద్దరు తప్పించుకున్నారు. లేదంటే ఈ జాతర నాడు ఆ అమ్మూరికి ఎవరో ఒకరు బలైపోయి ఉండేవారు. ఈ రోజు మనకు అన్ని కలిసి వస్తున్నాయి. చిన్న బంగారం, నిన్ను చూసి ఆనందపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. ఎందుకు కిట్టు? నీ థాట్స్ మాకంటే వైలెంట్ గా ఉన్నందుకు. మనం అనుకున్నది సాధించాలంటే ఈ మాత్రం ఉండాలి కృష్ణ. ఏదేమైనా మొత్తానికి అవని ప్రసాదం చేయకుండా ఆపగలిగాం. అనుకున్నది సాధించాం. ఓవైపు అక్షయ్కు, మరోవైపు నాకు అంతా చెడే జరుగుతుంది. ఈరోజు విధి ఎందుకు
మా మీద పగబట్టింది. వెన్న రాస్తే తొందరగా తగ్గిపోతుంది మేడం. చెయ్యిలా ఇవ్వండి. నన్ను కాపాడడం కోసం ఎందుకంత సాహసం చేశారు మేడం? నీకు ఏ ఆపద కలగకుండా కాపాడుకోవడం నా బాధ్యత. నన్ను రక్షించుకోవడం మీ బాధ్యతనా? అవును తల్లి. నువ్వు నా భర్తను ప్రాణాలకు తెగించి కాపాడినప్పుడు నేను కూడా నీ పట్ల అలాగే ఉండాలి కదా. నేను మీ భర్తని కాపాడానా? మీ భర్త ఎవరు? శ్రీకర్ గారు. సార్ మీ భర్తనా? అవును. ఆ రోజు నువ్వు ఎద్దుదాడి నుంచి కాపాడింది నా భర్తనే. ఈ రోజు నా పసుపు కుంకుమలు నిలబడ్డాయంటే అందుకు కారణం నువ్వు. మీరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్న బంధువులు అనుకున్నాను, భార్యాభర్తలు అనుకోలేదు. మరి మీరిద్దరూ ఎప్పుడు పరాయి వాళ్ళలా దూరంగా ఎందుకుంటున్నారు? నీ ప్రశ్నకి సమాధానం కావాలంటే మా గతం, మా కథ నీకు తెలియాలి. పాప చనిపోయింది. పుట్టిన బిడ్డ మీ అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. ఇక ఈ జన్మలో నీ మొహం చూడను. నీకు దీపం పెట్టను, నీకు పూజలు చేయను. దైవ దూషణకు నేను నీకు విధించే శిక్ష కుటుంబ బహిష్కరణ. రా వెళ్దాం. అదే నా కథ. నా బిడ్డ చనిపోకపోయుంటే మా కథ మరోలా ఉండేది. మీరు అమ్మవారిని ఎందుకు ద్వేషిస్తున్నారో నాకిప్పుడు అర్థమైంది. మీ పాప బ్రతికుండుంటే నా అంతది అయ్యుండేది కదా. అందుకే ఆ బిడ్డని నీలో చూసుకుంటూ నీకు బాగా దగ్గరైపోయాను. కూర్చో తల్లి. పర్లేదు, మీరు కూర్చోండి. ఈ సమయంలో భార్య పక్కన పడుతుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.